జన్మదినాన్ని పురస్కరించుకుని మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో జరిగిన మన ఆంధ్రప్రదేశ్ లో ఒక విధ్వంసక పాలన జరిగింది. విద్య ఉపాధి మీద చాలా నష్టపోయారు అందరూ. విద్యలో డెవలప్మెంట్ లేదు, అలాగే ఉపాధిలో కూడా డెవలప్మెంట్ లేదు. ఈరోజు మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఆయన ఎక్కడ ఉన్నా ఇక్కడ సేవలో ఎప్పుడు మీరు ఉండాలి. మీరు చేసే కార్యక్రమాలు, మీరు ఈ ఫ్లవర్ బొకేస్ కానీ, తర్వాత ఈ కేకులు కానీ, టపాకాలు కానీ, ఇవన్నీ కాకుండా విద్యార్థులకు మీరు సర్వీస్ చేయండి, సేవ చేయండి. వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఈ పిల్లలకు మంచి ఏదైనా అవసరం వచ్చినట్టు వాళ్ళకి సహకరించి సపోర్ట్ చేయండి, సేవలు ఉండండి అని చెప్పేసి వేరే దేశంలో ఉన్నా కూడా ఈరోజు ఆయన మీ గురించి తప్పిస్తున్నాడు అంటే ఇంత మంచి విద్యాశాఖ మంత్రి మీకు ఉన్నందుకు మీరందరూ గర్వపడాలి. మీరందరూ లోకేష్ గారికి, మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి అందరూ మీరు జన్మదిన శుభాకాంక్షలు తెలపాలి. మీతోటి కలిసి ఒక ప్రోగ్రాం చేయాలి, ఇటువంటి సేవా కార్యక్రమాలు మీతోటి కలిసి చేయాలనే ఉద్దేశంతో మేము భావించి ఆయన యొక్క ఆదేశాల మేరకు వారి తండ్రి గారు శ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ ని మనం అభివృద్ధి బాట నడపాలని అహర్నిశలు ఆయన ప్రతి క్షణం ఆలోచన చేస్తారో, ఆయన నడవడిక మీదనే ఈయన కూడా అలవాటు చేసుకుని ఆయన యొక్క నడకలోనే ఈయన కూడా నడక సాగిస్తూ ఈరోజు విద్య, వైద్య, ఉపాధి, సంక్షేమ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో వాళ్ళు వేరే రాష్ట్రాలతో పోలిస్తే చాలా ముందుగా ఉన్నారు. ఈరోజు కూడా ఆయన ఈ జన్మదినం ఉంటే కూడా వేరే దేశంలో ఇక్కడికి పరిశ్రమలు ఇది తీసుకున్న వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు ఆయన జన్మదిన రోజు అయినా కూడా ఆయన దీన్ని ఈ వేడుకలు జరుపుకోకుండా ఆయన వేరే దేశంలో మనందరి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలా మందిని చూసాం మనం. ఈరోజు ఈయన కేవలం పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఉపాధిని దృష్టిలో పెట్టుకుని హ్యూమన్ రిసోర్స్ అంటే మీకు తెలుసు కదా, మానవ వనరులను అభివృద్ధి చెందింపజేయటం. ఇప్పుడు మీరు ఈ రోజు నుంచి 1వ తరగతి నుంచి 5 నుంచి 10 నుంచి మళ్ళీ జూనియర్ ఇంటర్, దాని తర్వాత మీరు ఏదో ఒక ఉపాధి కోర్సులు, ఇప్పుడు కొంతమంది బీటెక్ వెళ్తారు, కొంతమంది ఇంకా వేరే వేరే టెక్నాలజీ ప్రొఫెషనల్ కోర్సులు, కొంతమంది ఇంకా ఈ డిగ్రీలు చేసి మీరు మంచి పొజిషన్కి వెళ్తారు. మీకు అందరికీ ఉపాధి కల్పించాలి. ఒకటి విద్యను డెవలప్ చేయాలి, తర్వాత అదే విధంగా ఉపాధిని కల్పించాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు మంచిగా విద్యను అభ్యసించాలంటే మీకు మంచి వనరులు సృష్టింపజేయాలి, మంచి టీచర్లను పెట్టాలి, తర్వాత మీకు కావలసిన సౌకర్యాలను కల్పించి మీలో ప్రపంచంతో పోటీ పడేలాగా మిమ్మల్ని తీర్చిదిద్దిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి మీరు పెద్దగా అయిన తర్వాత మీకు మంచి ఉపాధి కల్పించే దిశగా మంచి సొంతంగా మీరు ఉద్యోగము చేసుకుంటామో లేకపోతే మీరే సొంతంగా ఒక కంపెనీ స్థాపించేసేలాగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో భాగమైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ నారా లోకేష్ గారు అహర్నిశలు వాళ్ళు కృషి చేస్తున్న దాన్ని మనమందరం ప్రశంసించాలి. అలాగే ఈరోజు మీ అందరి ముందు ఆయన వేడుకలు జరగాలి, బెల్లు కొట్టినట్టుంది, మనం తొందరగా ముగించేద్దాము. మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మంచిగా విద్యను అభ్యసించండి. తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీలలో మీరు మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి విజ్ఞాన పీఠం మన ఉపాధ్యాయులకి, తర్వాత ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.